అతి ప్రియమైన సోదర సోదరీమణులకు, భరతమాత ముద్దు బిడ్డలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు. పూర్వీకులు ఎందరో మహానుభావులు స్వతంత్ర భారతదేశం కోసం మనను మంచి పాలనకు, మనకు మంచి సేవలు అందించేందుకు, మన కష్టాలు దూరం చేసేందుకు పోరాటం చేసి తీసుకొచ్చిన ఈ భారతావనికి అప్పటి పూర్వీకులు, పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, సరోజీ నాయుడు, సుభాష్ చంద్రబోసు, ఇలాంటి బాలగంగాధర్ తిలక్, ఇలాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు పోరాటం చేసి మనకు తీసుకొచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర సుభాష్ చంద్రబోస్. అలాంటి మహానుభావులను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ చాలా అవసరము. ఆ కొవ్వకు చెందిన వాళ్ళే పరిపాలించడం లోపల ఈరోజు ప్రపంచ దేశాల లోపల తిరంగ జెండా రెపరెపలాడుతుంది. అమెరికా గడ్డ మీద కూడా 2 రాష్ట్రాల లోపల తిరంగ జెండా రెపరెపలాడము వైట్ హౌస్ హర్షం వ్యక్తం చేస్తుంది. అలాంటి ఒక గొప్ప ఘనకార్యం సాధించిన భారతీయుల ఒక గొప్పతనానికి నిదర్శనం. ఒకప్పుడు భారతదేశం అంటే ఎక్కడో ఉన్న దేశంలా చూసిన వ్యక్తులు ఈరోజు భారతదేశము ప్రపంచం లోపల ఇండియా ఈజ్ గ్రేట్, ఇండియా పవర్ ఈజ్ గ్రేట్, ఇండియా పబ్లిక్ ఈజ్ గ్రేట్, ఇండియా పీపుల్ ఈజ్ గ్రేట్ అనే విధానంతో మన గౌరవం పొందటానికి కారణం మన పాలకులు, ప్రస్తుత పాలకులు. అలాంటి వాళ్ళను మనం గౌరవించాలి. అలాంటి వాళ్ళనే రేపు ముందు మనం ప్రేమించే విధంగా ఉండాలి. మంచి చేసిన వాళ్ళు ఎవరైనా పర్లేదు, అలాంటి వాళ్ళను మనం గౌరవిస్తే మనను మనం ప్రేమించుకున్న వాళ్ళం అవుతాం. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆయుధాలను కొనుక్కున్న దేశము ఇవాళ ఆయుధాలు అమ్మే స్థితికి వచ్చినాము. ఒకప్పుడు ఎక్కడో 10-11 స్టేజీలో ఉన్న భారతదేశము ఇవాళ 3వ వరుసల 4వ వరుసలు ఉన్నది. ప్రపంచం హర్షిస్తున్నది. ఆ గొప్ప ఘనకార్యం భారతీయులందరిది. ఆ పాలన లోపల గాడిలో తీసుకొచ్చిన వాళ్ళది, జ్ఞానులది, మేధావులది. ఈరోజు ఒకప్పుడు భయపడుతున్న పౌరులు ఇలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కార్గిల్ యుద్ధం కావచ్చు, పుల్వామా యుద్ధం తర్వాత అయిన యుద్ధం కావచ్చు, ఇంటికి పోయి వాళ్ళ రాష్ట్రంలోకి పోయి, వాళ్ళ దేశంలోకి పోయి, బార్డర్లోకి పోయి మన వాళ్ళను నష్టం చేసిన వాళ్లకు వడ్డీతో సహా జవాబు చెప్పడం మన మిలిటరీ జవాన్లది. అలాంటి గొప్ప యోధులను తయారు చేసిన ప్రభుత్వాలది. అలాంటి గొప్ప మేధావులకు సహకరిస్తున్న ప్రజలది. అలాంటి వాళ్ళను మనం ఎప్పటికీ ప్రేమించబడుతుంది కూడా. కానీ మనం ఎప్పటికైనా నీతిని, నిజాయితీని గౌరవించాలి. చెప్పుడు మాటలు వినకూడదు. ప్రపంచం హర్షించే విధంగా మనం ముందు పోతున్నాము, అలాగే పోవాలి. మనను విడదీయాలని చూసే కొన్ని రాజకీయ పార్టీలను ఎప్పటికీ గమనించుకుంటుండాలి. ప్రజలందరినీ ఐక్యతతోని ముందుకు తీసుకుపోయే పార్టీని మాత్రం గౌరవించాలి, ప్రేమించాలి, వారినే పూజించాలి తప్ప ఎవరిని మూర్ఖులకు అవకాశం ఇవ్వకూడదు. ప్రపంచము మనంబడి ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచం వెనుక మనం ఉన్నాం. ఇప్పుడు ప్రపంచం వెనుక వడ్డీ మనం ముందుకు పోతున్న తరుణం. ఎక్కడనో ఎవరో రాకెట్ ప్రయోగం చేస్తే మనం ఒక రాకెట్లో భాగమైన వాళ్ళము. ఇలా మన భారతదేశం ఇస్రో ప్రపంచ దేశాల రాకెట్లను ముందు ఉండి మనం పోతున్నాం. వాళ్ళు పంపిస్తున్న వాళ్ళ యొక్క సెటిలైట్లను మనం తీసుకెళ్తున్నాం. ఆ గొప్ప ఘనకార్యము మేధావులు అలా ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు, అటువంటి వాళ్ళని మనం ప్రేమించబడాలి. ఎప్పటికైనా ప్రపంచం ఎప్పటికైనా కానీ భారతదేశం వైపే చూస్తుంది. బయట శక్తుల కన్నా ఉగ్రవాదులు, తీవ్రవాదులతో సమానంగా అనైక్యతకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళను జాగ్రత్తగా గమనించాలి. మంచి కోసం మీరందరూ కూడా అటువంటి రాజకీయ నాయకులని ప్రోత్సహించాలి. భారతమాత ముద్దు బిడ్డలుగా మీ కర్తవ్యాన్ని మీ భుజాల మీద వేసుకోవాలి. ముఖ్యంగా యువత మిక్స్ రెడ్ సలాం. మీరు ఎప్పటి కూడా ఎవరి మాటలు కూడా నమ్మకుండా తప్పకుండా నీతి నిజాయితీకే మీరు ఓటేయండి. నీతి నిజాయితీ వాళ్ళనే ప్రేమించండి. నీతి నిజాయితీ వాళ్ళనే గౌరవించండి. నీతిగా నడిచే రాజకీయ పార్టీని ముందుకు నడపండి. కానీ ఏదైతే తీవ్ర ఉగ్రవాదుల ఆలోచన విధానాలు చేస్తున్న వారిని దూరం కొట్టండి. జై హింద్, జై భారత్.